మద్యం అనే మహమ్మారికి బానిసైన తర్వాత వావి వరసలుండవు. ఆహ్, నగదు నాశనం చేసుకోవడం, ఆస్తులు నాశనం చేసుకోవడం, ఆరోగ్యాలు నాశనం చేసుకోవడం, చివరికి బంధుత్వాలు, బంధాలు నాశనం అవుతాయి అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజాగా ఇవ్వడంతో మద్యం తాగడానికి డబ్బులివ్వమని ఓ కసాయి తల్లిదండ్రుల మీద విచక్షణారహితంగా దాడి చేశాడు. కన్నతండ్రిని కిరాతకంగా కొట్టి చంపాడు. గుంటూరు జిల్లాలో జరిగింది ఇది. రెడ్డిపాలెం మదర్ తెరిస్సా కాలనీలో జరిగింది. శేషుబాబు అనేటటువంటి 63 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఆయన, అన్నపూర్ణకి 2 కొడుకులు, 3 కుమార్తెలు. ఈళ్లలో మూడో సంతానం సాయి నాగగణేష్‌కి పల్నాడు జిల్లా జంగమహేశ్వరపురానికి చెందిన లక్ష్మీ తిరుపతమ్మకి 4 ఏళ్ల క్రితం పెళ్ళైంది. మద్యానికి బానిసైన సాయి నాగగణేష్‌ని ఇచ్చిన డబ్బుల కోసం తల్లిదండ్రులు వేధించేవాడు. మొన్న శనివారం భార్య లక్ష్మీ తిరుపతమ్మని డబ్బుల కోసం వేధిస్తే ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చిన గణేష్ డబ్బులు ఇవ్వాలని తల్లి అన్నపూర్ణని కొట్టడంతో ఆమె శేషుబాబు భర్త, ఆమెతో పాటు భర్త కూడా శేషుబాబు వెళ్ళి పక్కన ఉన్నటువంటి కమాల్ బి ఇంటికి వెళ్ళి అక్కడ తలదాచుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు మళ్ళీ గణేష్ కమాల్ బి ఇంట్లోకి వెళ్ళి డబ్బులు అడిగాడు. తన దగ్గర లేవని చెప్పడంతో ఆమెను కొట్టాడు. దీంతో తండ్రి శేషుబాబు అడ్డొస్తే అతని చేతులు కాళ్ళతో కొట్టడంతో కింద పడిపోయారు. ఆ తర్వాత తండ్రి గుండెల మీద, ముఖ్యంగా ముఖం పైన విచక్షణారహితంగా కొట్టి గణేష్ హతమార్చాడు. దీంతో భయపడిన అన్నపూర్ణ పెద్దగా కేకలేయడంతో స్థానికులు వచ్చేసరికి వాడు అక్కడి నుంచి పారిపోయాడు. అన్నపూర్ణ ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కన్న తల్లిని చంపాడు, పక్కన వాళ్ళని కన్న తండ్రిని చంపాడు, తల్లి మీద దాడికి దిగాడు. ఇలాంటి రాక్షసత్వం మందు వల్లనే వస్తుంటది.